డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఫండమెంటల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పేపర్ నుండి యూనిట్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది నేను ఆ, ఎవరైతే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం నేను ఒక నోట్స్ అంటే వాళ్ళకి సింపుల్గా అర్థమయ్యేలా ఎగ్జామ్స్లో ఆన్సర్ చేయడానికి వీలుగా నేను ఈ నోట్స్ని ప్రిపేర్ చేసి మీకు ఈ వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నా. ఇది ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. సో ఇక్కడ యూనిట్ 2 నుండి ఫస్ట్ క్వశ్చన్: explain the significance of AI in revolutionizing the healthcare sector, highlighting one specific application. So, Unit 2 లో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీని ఆన్సర్ చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ బ్రింగింగ్ మేజర్ చేంజెస్ టు ద హెల్త్ కేర్ సెక్టర్. It helps doctors, nurses, and hospitals work faster, make better decisions, and provide better care to patients. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హెల్త్ కేర్ సెక్టార్లో చాలా మార్పులను తీసుకువస్తుంది. ఇది డాక్టర్స్, నర్సెస్ అండ్ హాస్పిటల్స్కి ఆ వర్క్ ఫాస్ట్గా జరగడానికి, బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి అండ్ పేషెంట్స్కి బెటర్ కేర్ అంటే బెటర్ ట్రీట్మెంట్ చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హెల్త్ కేర్ సెక్టార్లో యూజ్ అవుతుంది. AI can quickly study large amounts of medical information, something that would take humans much longer. హ్యూమన్స్ హ్యూమన్స్ అంటే మనం మనుషులు ఏదైతే ఎక్కువ సమయం తీసుకునే పనులు ఉంటాయో అలాంటి వాటిని ఈ ఏఐ అనేది చాలా క్విక్లీ అంటే చాలా త్వరగా స్టడీ చేయగలదు. ఏం స్టడీ చేస్తుంది ఇక్కడ? ఏఐ కెన్ క్విక్లీ స్టడీ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మెడికల్ ఇన్ఫర్మేషన్. ఏదైతే ఎక్కువ మెడికల్ ఇన్ఫర్మేషన్, ఏదైతే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మెడికల్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని త్వరగా ప్రాసెస్ చేయడానికి, త్వరగా స్టడీ చేయడానికి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ హాస్పిటల్స్ కానీ ఈ డాక్టర్స్ కానీ ఇది హెల్ప్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ ఏఐ హెల్ప్స్ రెడ్యూస్ మిస్టేక్స్ అండ్ సపోర్ట్స్ డాక్టర్స్ ఇన్ చూసింగ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్. ఈ మిస్టేక్స్ ని తగ్గించడంలోను, నెక్స్ట్ డాక్టర్స్ కి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి అనేది ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి అనే దాన్ని చూస్ చేసుకోవడంలోను ఏఐ అనేది ఈ డాక్టర్స్ కి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ బ్రింగింగ్ మేజర్ చేంజెస్ టు ద హెల్త్ కేర్ సెక్టర్. ఇట్ హెల్ప్స్ డాక్టర్స్, నర్సెస్ అండ్ హాస్పిటల్స్ work faster, make better decisions, and provide better care to patients. AI can quickly study large amounts of medical information, something that would take humans much longer. Because of this, AI helps reduce mistakes and supports doctors in choosing the best treatments. One important application of AI in healthcare is disease diagnosis. One important application of AI in healthcare sector is డిసీజ్ డయాగ్నోసిస్ అంటే వ్యాధి యొక్క నిర్ధారణ. సో ఇది ఒక స్పెసిఫిక్ అప్లికేషన్. హెల్త్ కేర్ సెక్టర్లో వ్యాధి యొక్క నిర్ధారణ అనేది ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్. ఏఐ సిస్టమ్స్ కెన్ ఎగ్జామిన్ medical images like X-rays, CT scans, or MRI scans, and detect problems such as tumors or infections. AI systems can examine medical images. ఎలాంటి మెడికల్ ఇమేజెస్? ఎక్స్రేస్ కానీ, సిటీ స్కాన్స్ కానీ, ఎంఆర్ఐ స్కాన్స్ కానీ, ఇలాంటి మెడికల్ ఇమేజెస్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జామిన్ చేసి అక్కడ ప్రాబ్లం ట్యూమర్స్ ఉన్నాయా లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది ఆ ప్రాబ్లమ్ని డిటెక్ట్ చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏఐ కెన్ స్పాట్ ఎర్లీ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ ఈవెన్ బిఫోర్ ఏ డాక్టర్ నోటీసెస్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది క్యాన్సర్ యొక్క ప్రారంభ దశలో, ఎర్లీ స్టేజ్ లోనే క్యాన్సర్ ని గుర్తిస్తుంది. అంటే ఇంకా డాక్టర్లు కూడా వాళ్ళు గుర్తించలేని, నోటీస్ చేయలేని టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ముందుగానే క్యాన్సర్ యొక్క లక్షణాలను గుర్తించగలదు. దీనివల్ల ఉపయోగం ఏంటి? దిస్ అలౌస్ పేషెంట్స్ టు స్టార్ట్ ట్రీట్మెంట్ ఎర్లీ, విచ్ ఆఫన్ లీడ్స్ టు బెటర్ రిజల్ట్స్. దీనివల్ల త్వరగా అది రికగ్నైజ్ చేయడం వల్ల, త్వరగా నోటీస్ చేయడం వల్ల, సో త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్, ఏఐ ఈజ్ ఆల్సో వెరీ యూస్ఫుల్ ఇన్ ప్యాథాలజీ. ప్యాథాలజీలో ఏఐ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ప్యాథాలజీ అంటే ఏంటి? విచ్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్. ప్యాథాలజీ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ that studies diseases by looking at samples like
టిష్యూస్, బ్లడ్ ఆర్ బాడీ ఫ్లూయిడ్స్. ఇక్కడ పాథాలజీ అనేది బ్లడ్ అండ్ టిష్యూస్ ఆర్ శరీర ద్రవాలు, బాడీ ఫ్లూయిడ్స్, వీటిని పరీక్షించి వ్యాధులను గుర్తించి ఆ ఆ సెక్టర్ ఈ పాథాలజీ. అంటే బ్లడ్ యొక్క శాంపిల్స్, వీటిని టెస్ట్ చేసి వాటి యొక్క వ్యాధులను గుర్తించే శాస్త్రాన్ని ఇక్కడ పాథాలజీ అంటారు. Pathologists try to understand what is wrong inside the body. So pathologists try to understand what is wrong inside the body. వీళ్ళు pathologists అనేవారు బాడీ లోపల ఏవైతే మిస్టేక్స్, ఏవైతే రాంగ్స్ ఉన్నాయో గుర్తించడానికి వీళ్ళు ట్రై చేస్తారు. ఏఐ హెల్ప్స్ బై క్విక్లీ చెకింగ్ దీస్ శాంపిల్స్ అండ్ పాయింటింగ్ అవుట్ థింగ్స్ దట్ లుక్ అన్యూజువల్. ఈ ఏఐ ఈ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్, వీటిని పరీక్షించడంలో చాలా వేగంగా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయగలదు. For example, it can look at a blood sample and help identify if there are any abnormal cells. సో ఇది ఒక బ్లడ్ శాంపిల్ తీసుకుని ఆ బ్లడ్ లో ఏవైనా అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయేమో గుర్తించడంలో ఏఐ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ పాథాలజీలో ఆ బ్లడ్ లేదా టిష్యూస్ లేదా బాడీ ఫ్లూయిడ్స్, వీటిని పరీక్షించి వ్యాధిని నిర్ధారణ చేయడానికి మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, ఏ స్పెషల్ పార్ట్ ఆఫ్ పాథాలజీ ఈస్ హిస్టోపాథాలజీ. ఈ పాథాలజీ అనే సబ్జెక్ట్ లో ఒక స్పెషల్ పార్ట్ ఏంటంటే హిస్టోపాథాలజీ, వేర్ వెరీ థిన్ స్లైసెస్ ఆఫ్ టిష్యూస్ ఆర్ ఎగ్జామిన్డ్ అండర్ ఏ మైక్రోస్కోప్. ఇక్కడ ఇవి ఏవైతే పల్సని టిష్యూస్ ఉంటాయో వాటిని మైక్రోస్కోప్ ద్వారా పరీక్షిస్తారు. ఎక్కడ? హిస్టోపాథాలజీలో. దిస్ హెల్ప్స్ డాక్టర్స్ ఫైండ్ అవుట్ ఇఫ్ ద టిష్యూ ఇస్ హెల్తీ ఆర్ డిసీజ్డ్. సో ఇది డాక్టర్స్ కి ఆ టిష్యూ అనేది హెల్దీగా ఉందా లేదా డిసీజ్ తోటి ఉందా అనేది తెలుసుకోవడానికి ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లేదా హిస్టోపాథాలజీ అనేది ఇక్కడ హెల్ప్ అవుతుంది. ఇక్కడ పాథాలజీలో ఒక ఒక స్పెషల్ పార్ట్ హిస్టోపాథాలజీ. ఇది చాలా పలుచుగా ఉన్నటువంటి థిన్ స్లైసెస్ ఆఫ్ టిష్యూస్ ని ఎగ్జామిన్ చేసి మైక్రోస్కోప్ ద్వారా ఇది ఎగ్జామిన్ చేస్తుంది. దిస్ హెల్ప్స్ డాక్టర్స్ ఫైండ్ అవుట్ ఇఫ్ ద టిష్యూ ఇస్ హెల్దీ ఆర్ డిసీజ్డ్. ఆ టిష్యూ అనేది హెల్దీగా ఉందా లేదా డిసీజ్ తోటి ఉందా అనేది తెలిపే శాస్త్రం ఇక్కడ హిస్టోపాథాలజీ. ఏఐ కెన్ స్కాన్ దీస్ టిష్యూ ఇమేజెస్ అండ్ హైలైట్ ఏరియాస్ దట్ మే కంటైన్ హార్మ్ఫుల్ సెల్స్. ఇక్కడ ఏఐ కెన్ స్కాన్ దీస్ టిష్యూ ఇమేజెస్ అండ్ హైలైట్ ఏరియాస్ దట్ మే సర్టెన్ హార్మ్ఫుల్ సెల్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ స్కాన్ చేసి టిష్యూ ఇమేజెస్ ని స్కాన్ చేసి అక్కడ ఏవైతే హార్మ్ఫుల్ సెల్స్ ఉన్నాయో వాటిని హైలైట్ చేస్తుంది ఇది. For example, if a tissue sample is taken from the skin, AI can help the histopathologist find cells that may be cancerous, making the diagnosis faster and more accurate. For example, మన స్కిన్ నుంచి కొన్ని శాంపిల్స్ తీసుకుని ఈ హిస్టోపాథాలజిస్ట్ అనేవాడు ఏఐని ఉపయోగించి ఆ సెల్స్ వల్ల ఆ సెల్స్ ని ఎగ్జామిన్ చేయడం ద్వారా ఇక్కడ ఏమైనా క్యాన్సర్ కానీ ఏమైనా లక్షణాలు ఉన్నాయేమో త్వరగా తెలుసుకోవడానికి ఇది ఏఐ అనేది ఇక్కడ హెల్ప్ అవుతుంది. Next, another important point is that AI helps with predicting patient outcomes. సో ఏఐ అనేది ఇక్కడ పేషెంట్ యొక్క ఫ్యూచర్ స్టేజ్ ని, అంటే ప్రెడిక్టింగ్ పేషెంట్ అవుట్కమ్స్, భవిష్యత్తులో వాడి యొక్క స్థితిని అంచనా వేయగలదన్నమాట. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ is that AI helps with predicting patient outcomes by studying past medical records, lab results, and symptoms. AI can predict which patients may develop serious problems. సో ఇక్కడ ఏఐ అనేది పేషెంట్ యొక్క భవిష్యత్తులో వాడి యొక్క స్థితిని ముందుగానే అంచనా వేయగలదు. సో ఇక్కడ గత మెడికల్ రికార్డులు అండ్ ల్యాబ్ రిజల్ట్స్ అండ్ సిమ్టమ్స్, వీటన్నింటినీ స్టడీ చేసి ఆ రోగి ప్రమాదంలో ఉన్నాడో లేదో అది ముందుగానే ఊహించగలదు అన్నమాట. సో ఇక్కడ ఏఐ అనేది బై స్టడీయింగ్ పాస్ట్ మెడికల్ రికార్డ్స్, ల్యాబ్ రిజల్ట్స్ అండ్ సిమ్టమ్స్, వీటన్నింటినీ స్టడీ చేసి ఆ పేషెంట్ యొక్క సీరియస్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది ప్రిడిక్ట్ చేయడంలో ఏఐ అనేది సపోర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్,
AI can warn doctors if a patient in the hospital is at high risk of getting worse, such as developing a heart problem or an infection. For example, AI can warn doctors if a patient in the hospital is at high risk of getting worse, such as developing a heart problem or an infection. For example, um, హాస్పిటల్ ఉన్న ఒక పేషెంట్కి ఏమైనా హార్ట్ ప్రాబ్లం లేదా ఇన్ఫెక్షన్ వస్తుందా, ఇలాంటి ప్రాబ్లంని ఏఐ ముందుగానే తెలియజేస్తుంది. ఇలా ముందస్తు సమాచారం డాక్టర్లకు ఇవ్వడానికి ఇవ్వడం వల్ల, ఇలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ డాక్టర్లకు ఇవ్వడం వల్ల వారు బెటర్ ట్రీట్మెంట్ చేయడానికి ఏఐ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. దిస్ గివ్స్ డాక్టర్స్ ఎనఫ్ టైమ్ టు టేక్ యాక్షన్ అండ్ ప్రివెంట్ కాంప్లికేషన్స్. Next, in conclusion, AI is transforming healthcare by improving accuracy, saving time, and predicting risks and supporting medical professionals. ఇంకా చివరిగా చెప్పాలంటే ఇక్కడ ఏఐ అనేది ఇంప్రూవింగ్ యాక్యురసీ అంటే ఖచ్చితత్వాన్ని పెంచడం. ఇంప్రూవింగ్ యాక్యురసీ అంటే ఖచ్చితత్వాన్ని పెంచడం. సేవింగ్ టైంని సేవ్ చేయడం. ప్రిడిక్టింగ్ రిస్క్స్ ముందే ప్రమాదాలని అంచనా వేయడం. అండ్ సపోర్టింగ్ మెడికల్ ప్రొఫెషనల్స్. ఇవి ఇంప్రూవింగ్ యాక్యురసీ, సేవింగ్ టైం అండ్ ప్రిడిక్టింగ్ రిస్క్స్. వీటి ద్వారా మెడికల్ ప్రొఫెషనల్స్ కి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హెల్త్ కేర్ సెక్టర్ లో చాలా హెల్ప్ చేస్తుంది. ఇట్స్ యూజ్ ఇన్ డయాగ్నోసింగ్ డిసీజెస్ ఎస్పెషల్లీ ఇన్ ఏరియాస్ లైక్ pathology అండ్ histopathology. షోస్ హౌ పవర్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ ఏఐ కెన్ బి ఇన్ మోడర్న్ మెడిసిన్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హెల్త్ కేర్ సెక్టర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ విధంగా హెల్ప్ అవుతుంది. హైలైటింగ్ వన్ స్పెసిఫిక్ అప్లికేషన్. ఇక్కడ పాథాలజీ గురించి చెప్పాం మనం. బ్లడ్ శాంపిల్స్ వీటిని పరీక్షించి వ్యాధులు ఉన్నాయో లేదో నిర్ధారణ చేసే సెక్టర్ అది పాథాలజీ. పాథాలజీలో మరొకటి హిస్టోపాథాలజీ. అంటే చాలా థిన్ స్లైసెస్ ఆఫ్ టిష్యూస్ ని ఎగ్జామిన్ చేసి మైక్రోస్కోప్ ద్వారా రిజల్ట్స్ ని ఇచ్చేది హిస్టోపాథాలజీ. సో ఈ రెండింటిలోనూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రికార్డ్స్ ని అబ్జర్వ్ చేయడంలోనూ, లేకపోతే స్కాన్ చేసి ఇమేజెస్ ని స్కాన్ చేసి చాలా ఫాస్ట్ గా యాక్యురేట్ రిజల్ట్స్ ని ప్రొవైడ్ చేయడం ద్వారా అది డాక్టర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది హెల్త్ కేర్ సెక్టర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్, discuss the role of AI in financial risk management, providing an example of how AI contributes to either credit scoring or fraud detection. Discuss the role of artificial intelligence in ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్. మీరు ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ అన్న టాపిక్ ఉంటే ఇది ఆన్సర్ చేయండి. ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ is about identifying, assessing and reducing risks that could cause losses to banks, companies or investors. The financial risk management is about identifying, assessing and reducing risk that could cause losses to banks, companies or investors. In recent years, artificial intelligence has become a powerful tool in this field because it can process large amounts of data quickly and make predictions more accurately than traditional methods. సో ఇక్కడ ఫినాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే బ్యాంకులు కానీ, కంపెనీలు కానీ లేదా ఇన్వెస్టర్లు కానీ నష్టపోవడానికి కారణమయ్యే ప్రమాదాలను ముందుగా గుర్తించడం, అంచనా వేయడం మరియు వాటిని తగ్గించడం. ఇక్కడ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ దేని గురించి చెప్తుందంటే బ్యాంకులు, కంపెనీలు లేదా ఇన్వెస్టర్లు నష్టపోవడానికి కారణమయ్యే ప్రమాదాలను ముందుగా గుర్తించి అంచనా వేయడం మరియు వాటిని తగ్గించడం. ఆ ప్రమాదాన్ని తగ్గించడం, ప్రమాదాన్ని అంచనా వేయడం, ప్రమాదాన్ని గుర్తించడం, ఇది ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఇన్ రీసెంట్ ఇయర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ has become a powerful tool in this field because it can process large amounts of data quickly and make predictions more accurately than traditional methods. ఏవైతే సాంప్రదాయక పద్ధతులు, పాత పద్ధతులు ఏవైతే ట్రెడిషనల్ మెథడ్స్ ఉన్నాయో వాటిని కాకుండా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేయడం వల్ల it can process large amounts of data quickly and make predictions more accurately. మోర్ యాక్యురేట్లీ అంటే చాలా ఖచ్చితమైన రిజల్ట్స్ ని ప్రొవైడ్ చేయడం అన్నమాట. చాలా ఖచ్చితమైన ప్రిడిక్షన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది.
ఇట్ కెన్ ప్రాసెస్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా క్విక్లీ. సో అది చాలా లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని త్వరగా ప్రాసెస్ చేస్తుంది అండ్ మేక్ ప్రిడిక్షన్స్ మోర్ అక్యురేట్లీ. అంటే అంచనాని చాలా ఖచ్చితత్వమైన అంచనాలను ఇది తయారు చేస్తుంది దాని ట్రెడిషనల్ మెథడ్స్ తో పోల్చుకుంటే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది has become a powerful tool in this field because it can process large amounts of data quickly and make predictions more accurately than traditional methods. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించడం వలన ఇది ఇట్ కెన్ ప్రాసెస్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా క్విక్లీ, ఇది ఒకటి, అండ్ మేక్ ప్రిడిక్షన్స్ మోర్ అక్యురేట్లీ. ఈ రెండు చాలా వేగవంతంగా పవర్ఫుల్ గా కంప్లీట్ చేస్తుంది ఇది. నెక్స్ట్, వన్ ఇంపార్టెంట్ ఏరియా వేర్ ఏఐ ఇస్ యూజ్డ్ ఇన్ క్రెడిట్ స్కోరింగ్. ఇక్కడ ఏఐ ఉపయోగించే ముఖ్యమైన రంగాల్లో ఒకటి క్రెడిట్ స్కోరింగ్. క్రెడిట్ స్కోరింగ్ అంటే క్రెడిట్ క్రెడిట్ స్కోరింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ వెదర్ ఎ పర్సన్ ఆర్ బిజినెస్ ఇస్ లైక్లీ టు రీపే ఎ లోన్. ఇక్కడ క్రెడిట్ స్కోరింగ్ అంటే ఒక వ్యక్తి లేదా ఒక బిజినెస్ వాళ్ళు తీసుకున్న లోన్ ని తిరిగి చెల్లించగలరా లేదా అని నిర్ధారించడం. ఓకే, క్రెడిట్ స్కోరింగ్ అంటే ఇక్కడ ఒక పర్సన్ లేదా ఒక వెదర్ ఏ పర్సన్ ఆర్ బిజినెస్, ఒక పర్సన్ లేదా ఒక బిజినెస్ వాళ్ళు తీసుకున్న లోన్ ని తిరిగి చెల్లించగలరా లేదా అని నిర్ధారించడాన్ని క్రెడిట్ స్కోరింగ్ అంటారు. సో ట్రెడిషనల్లీ బ్యాంక్స్ రిలైడ్ ఆన్ సింపుల్ రూల్స్ సచ్ యాజ్ ఇన్కమ్ లెవెల్, పాస్ట్ లోన్స్ అండ్ క్రెడిట్ హిస్టరీ. సాధారణంగా ట్రెడిషనల్లీ అంటే సాంప్రదాయబద్ధంగా బ్యాంక్స్ అనేవి ఏం చేస్తాయి, కొన్ని రూల్స్ ని ఫాలో అవుతాయి. ఇక్కడ ఏంటవి, ఇన్కమ్ లెవెల్ ఎంత, ఎంత ఇన్కమ్ సంపాదిస్తాడు, ఇంతకు ముందు ఏమైనా లోన్లు తీసుకున్నాడా, అండ్ క్రెడిట్ హిస్టరీ ఏంటి, అంటే తీసుకున్న లోన్లు సకాలంలో చెల్లించడా లేదా, ఇలాంటి వివరాలన్నీ తీసుకోవడం ద్వారా ట్రెడిషనల్ గా బ్యాంక్స్ అనేవి ఒక నిర్ధారణకు వస్తాయి. హౌఎవర్ ఏఐ కెన్ అనలైజ్ మెనీ మోర్ ఫ్యాక్టర్స్ సచ్ as స్పెండింగ్ హ్యాబిట్స్, ఆన్లైన్ బిహేవియర్ అండ్ ఈవెన్ సోషల్ మీడియా యాక్టివిటీ టు ప్రిడిక్ట్ క్రెడిట్ వర్తినెస్ మోర్ అక్యురేట్లీ. సో యాక్చువల్ గా ట్రెడిషనల్ గా అయితే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, ఇన్కమ్ ఎంత సంపాదిస్తాడు, ఇంతకు ముందు లోన్లు ఏమైనా ఉన్నాయా, క్రెడిట్ హిస్టరీ ఏంటి, అంటే ఆ లోన్స్ ని సకాలంలో చెల్లించాడా లేదా, ఇలాంటి వివరాలు తీసుకోవడం ద్వారా వాడు లోన్ ని పే చేయగలడా లేదా అనేది ఒక అంచనా వేస్తారు. బట్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, కెన్ అనలైజ్ మెనీ మోర్ ఫ్యాక్టర్స్. ఏమేంటవి, సచ్ as స్పెండింగ్ హ్యాబిట్స్, ఆన్లైన్ బిహేవియర్ అండ్ ఈవెన్ సోషల్ మీడియా యాక్టివిటీ టు ప్రిడిక్ట్ క్రెడిట్ వర్తినెస్ మోర్ అక్యురేట్లీ. ఏమేమి తీసుకుంటుంది ఇక్కడ, స్పెండింగ్ హ్యాబిట్స్ కానీ, ఆన్లైన్ బిహేవియర్ కానీ, ఈవెన్ సోషల్ మీడియా యాక్టివిటీ, లేదా మన యొక్క పేమెంట్స్, మన యొక్క ఇన్కమ్ మనకి ఇప్పుడు ఫోన్ పే ద్వారా మనం పే చేసినవి కానీ, లేకపోతే మనకి వచ్చే అమౌంట్స్ కానీ, మనం స్పెండ్ చేసే విధానం, లేదా మన క్రెడిట్ స్కోర్, మన యొక్క హాబీస్, యాక్టివిటీస్, ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని అది ఒక యాక్యురేట్ అనాలిసిస్ ని అది చేస్తుంది అనమాట. అంటే నార్మల్ గా అయితే ఇన్కమ్ లెవెల్, పాస్ట్ లోన్స్ అండ్ క్రెడిట్ హిస్టరీ, వీటిని బట్టి బ్యాంక్ వాళ్ళు ట్రెడిషనల్ గా ఒక అంచనాకు వస్తారు. బట్ ఇక్కడ ఏఐ అనేది ఇంకా చాలా ఫ్యాక్టర్స్ తీసుకుంటది. మన యొక్క స్పెండింగ్ హ్యాబిట్స్ ఒకటి, ఆన్లైన్ బిహేవియర్ ఒకటి, అండ్ క్రెడిట్ స్కోర్ ఒకటి, సోషల్ మీడియా యాక్టివిటీ, ఇలాంటి చాలా విషయాలను అది పరిగణనలోకి తీసుకుని ఓకే మోర్ యాక్యురేట్లీ అంటే చాలా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అది ప్రొవైడ్ చేస్తుంది. Next, for example, a bank can use AI algorithms to assess loan applications. The AI system examines the applicant's financial data and identifies patterns that indicate a high or low risk of default. This helps the bank decide whether to approve or reject the loan. By using AI, banks reduce the risk of lending to unreliable borrowers and also speed up the loan approval process. So, for example, a bank can use AI algorithms to assess loan applications. ఇక్కడ ఒక బ్యాంక్ ఏవైతే రుణ దరఖాస్తులు ఉన్నాయో వాటిని అంచనా వేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అల్గారిథమ్స్ ని ఉపయోగించుకోవచ్చు. ఏఐ సిస్టమ్ ఆ పర్సన్ యొక్క ఫైనాన్షియల్ డేటాని పరిశీలించి మొత్తం ఆ డేటాని పరిశీలించి వాడు
తిరిగి పే చేయగలడా, ఒకవేళ లోన్ ఇస్తే తిరిగి పే చేయగలడా లేదా, ఇలాంటి ఆ, విషయాలని అది అబ్జర్వ్ చేస్తుంది. అంటే దీని ద్వారా బ్యాంక్ రుణాన్ని ఆమోదించాలా లేదా తిరస్కరించాలా అనేది నిర్ణయించబడుతుంది. అంటే బ్యాంక్ ఈ ఇన్ఫర్మేషన్ బట్టి బ్యాంక్ రుణం ఒక లోన్ ఇవ్వాలా లేదా అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది అనమాట. So next, by using AI, banks reduce the risk of lending to unreliable borrowers and also speed up the loan approval process. సో ఏఐని ఉపయోగించడం వల్ల ఒక పర్సన్కి లోన్ ఇవ్వచ్చా లేదా అనేది త్వరగా డిసైడ్ అవ్వచ్చు. సో ఇది ఆమ్, వాళ్ళకి అప్రూవ్ చేయడానికి లోన్ అప్రూవల్ ప్రాసెస్ ని చాలా వేగవంతం చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఏఐ ఆల్సో ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ఫ్రాడ్ డిటెక్షన్. ఏఐ ఆల్సో ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ఫ్రాడ్ డిటెక్షన్. ఫ్రాడ్ డిటెక్షన్ ని ఫ్రాడ్ డిటెక్షన్ చేయడంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ఫ్రాడ్ డిటెక్షన్. Fraudulent transactions often follow patterns that are difficult for humans to spot. సో ఇక్కడ మోసపూరితమైన లావాదేవీలు, ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ అంటే మోసపూరితమైన లావాదేవీలు, మోసపూరితమైన ట్రాన్సాక్షన్స్ అని సాధారణంగా హ్యూమన్స్ గమనించలేని నమూనాలను. సో ఇక్కడ ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ ఆఫెన్ ఫాలో ప్యాటర్న్స్ దట్ ఆర్ డిఫికల్ట్ ఫర్ హ్యూమన్స్ టు స్పాట్. హ్యూమన్స్ ఏవైతే కనిపెట్టలేరో అలాంటి ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ ని ఏఐ కనిపెట్టగలదు. AI systems can monitor thousands of transactions in real time and detect unusual behavior, such as sudden large purchase in another country. Once detected, the system can alert the bank or block the transaction, reducing financial losses. So, ఇక్కడ AI systems, సో థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని రియల్ టైమ్ లో పర్యవేక్షించి ఇక్కడ సడన్ లార్జ్ పర్చేస్ ఇన్ అనదర్ కంట్రీ, డిటెక్ట్ అన్యూజువల్ బిహేవియర్ అంటే ఏవైనా అన్యూజువల్ బిహేవియర్స్ ఉన్నాయా అనేది చూసి, సజెస్ట్ చేసి సడన్ లార్జ్ పర్చేస్ ఇన్ అనదర్ కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ అదర్ కంట్రీలో ఏమైనా పర్చేసెస్ చేయడం ఇలాంటివి ఏమైనా ఉంటే సో వాడి యొక్క వ్యూని ముందుగానే పసిగట్టి వన్స్ డిటెక్టెడ్ ద సిస్టమ్ కెన్ అలర్ట్ ద బ్యాంక్ ఆర్ బ్లాక్ ద ట్రాన్సాక్షన్, రెడ్యూసింగ్ ఫైనాన్షియల్ లాసెస్. సో ఇక్కడ ఏఐ సిస్టమ్స్ కెన్ మానిటర్ థౌసండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ రియల్ టైమ్. సో రియల్ టైంలో జరిగే వేల కొలది ట్రాన్సాక్షన్స్ ని ఇది మానిటర్ చేసి అండ్ డిటెక్ట్ అన్యూజువల్ బిహేవియర్, ఏవైనా అన్యూజువల్ బిహేవియర్స్ ఉన్నాయా, సచ్ as సడన్ లార్జ్ పర్చేస్ ఇన్ అదర్ కంట్రీ. సో అదర్ కంట్రీస్ లో ఏమైనా పర్చేసెస్ చేసి అంటే తను కంట్రీ వదిలి వెళ్ళిపోవడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నాడా, ఇలాంటివి యాక్టివిటీస్ ని అది మానిటర్ చేసి సో అప్పుడు వన్స్ డిటెక్టెడ్ ఇలాంటివి ఏమైనా డిటెక్ట్ చేసిందంటే ద సిస్టమ్ కెన్ అలర్ట్ ద బ్యాంక్ ఆర్ బ్లాక్ ద ట్రాన్సాక్షన్, రెడ్యూసింగ్ ఫైనాన్షియల్ లాసెస్. సో ఇలాంటివి ఏమైనా ఐడెంటిఫై చేస్తే అది వెంటనే బ్యాంక్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఆ ట్రాన్సాక్షన్ ని బ్లాక్ చేయమని. సో దీని వల్ల ఫైనాన్షియల్ లాసెస్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఈ విధంగా హ్యూమన్స్ చెయ్యలేని పనులను చాలా వేగవంతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వారి యొక్క రియల్ టైం డేటాని, రియల్ టైం వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ ని అబ్జర్వ్ చేస్తూ మానిటర్ చేస్తూ ఆ పర్సన్ కరెక్ట్ పర్సనా కాదా అంటే ఒక లోన్ ప్రొవైడ్ చేయడానికి కానీ లోన్ ఇవ్వడానికి కానీ లోన్ ఇస్తే వాడు తిరిగి పే చేయగలడా లేదా ఆ, ఒక నిర్ధారణకు రావడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అంటే వారి యొక్క రియల్ టైంలో డేటాను అంతటినీ ఇది దీన్ని అనలైజ్ చేసి రియల్ టైం డేటాని అనలైజ్ చేసి వాడి యొక్క హ్యాబిట్స్ ని పరిగణనలోకి తీసుకుని ప్రీవియస్ డేటాని అనలైజ్ చేసి వీటన్నిటి ద్వారా అది ఒక ఒక మంచి రిపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది. మనం ఆ, ఆ పర్సన్ కి లోన్ ఇవ్వచ్చా లేదా అనేది. సో దీనివల్ల అక్కడ మనకి ఏమవుతుంది, రెడ్యూసింగ్ ఫైనాన్షియల్ లాసెస్ అనేవి తగ్గుతాయి. సో హ్యూమన్స్ సాధారణంగా ఇంత డేటాని సేకరించి అనలైజ్ చేయలేరు కాబట్టి ఆ డేటాని అనలైజ్ చేయడానికి ప్రాసెస్ చేయడానికి ఇక్కడ వేగవంతంగా ప్రాసెస్ చేయడానికి అంటే యాక్యురేట్ గా ప్రాసెస్ చేయడానికి, యాక్యురసీ అంటే ఖచ్చితత్వం, యాక్యురేట్ గా ప్రాసెస్ చేయడానికి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ ఈ ఇలాంటి ఫినాన్షియల్ కంపెనీస్ కానీ హెల్ప్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ డిస్కస్ ద రోల్ ఆఫ్ ఏఐ ఇన్ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్. సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్, డిస్కస్ హౌ ఏఐ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ద రిటైల్ ఇండస్ట్రీ. రిటైల్ ఇండస్ట్రీలో
ఏఐ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది ఇక్కడ చూద్దాం. ఏఐ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ద రిటైల్ ఇండస్ట్రీ బై ఆప్టిమైజింగ్ ఆపరేషన్స్, ఇంప్రూవింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ enabling smarter decision making. నెక్స్ట్ ఇక్కడ AI is transforming the retail industry by optimizing operations, improving customer experiences, and enabling smarter decision making. Key ways this is happening include, first point, personalized customer experiences. So recommendation engines suggest products based on browsing and purchase history. Dynamic pricing adjusts prices in real time based on demand and customer behavior. Personalized marketing targets customers with customized ads and offers. సో ఇందులో ఏంటిది, రిటైల్ పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రిటైల్ పరిశ్రమని మెరుగుపరిచి ఆపరేషన్లు సులభతరం చేస్తూ కస్టమర్ అనుభవాలను పెంచుతూ స్మార్ట్ నిర్ణయాలను తీసుకోవడంలో ఇది మనకి హెల్ప్ అవుతుంది. ఎక్కడ? రిటైల్ పరిశ్రమలో, రిటైల్ ఇండస్ట్రీలో ఆపరేషన్స్ని సులభతరం చేసి కస్టమర్ అనుభవాలను పెంచుతూ స్మార్ట్ నిర్ణయాలను తీసుకోవడంలో ఇది హెల్ప్ అవుతుంది. ఇక్కడ ప్రధాన కీవేస్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇంక్లూడ్ ఏమేమి ఉన్నాయి కీవేస్ అంటే, ఒకటి, పర్సనలైజ్డ్ కస్టమర్ ఎక్స్పీరియన్సెస్ అంటే వ్యక్తిగత కస్టమర్ అనుభవాలు. సో ఇక్కడ రికమెండేషన్ ఇంజిన్స్ సజెస్ట్ ప్రోడక్ట్స్ బేస్డ్ ఆన్ బ్రౌజింగ్ అండ్ పర్చేస్ హిస్టరీ. సో రికమెండేషన్ ఇంజిన్స్ సజెస్ట్ ప్రోడక్ట్స్ బేస్డ్ ఆన్ బ్రౌజింగ్ అండ్ పర్చేస్ హిస్టరీ అంటే ఇక్కడ ఆ పర్సన్ యొక్క బ్రౌజింగ్ అండ్ పర్చేస్ హిస్టరీని తీసుకుని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లిప్కార్ట్లో మనం ఏ ఏ వస్తువుల గురించి ఎలాంటి ఐటమ్స్ గురించి సెర్చ్ చేస్తున్నాం, ఏ కాస్ట్లో ఉన్న ఐటమ్స్ని మనం పర్చేస్ చేస్తున్నాం, ఇలాంటి హిస్టరీ అంతా తీసుకుని దానివల్ల ఇంజిన్స్కి అది ఎలాంటి ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేయాలో ఇది రికమెండ్ చేస్తుంది. కస్టమర్ల బ్రౌజింగ్ మరియు కొనుగోలు హిస్టరీని ఆధారంగా చేసుకుని ఎలాంటి ప్రోడక్ట్స్ని వాళ్ళకి డిస్ప్లే చేయాలి అనే విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, డైనమిక్ ప్రైసింగ్ అడ్జస్ట్ ప్రైసెస్ ఇన్ రియల్ టైమ్ బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ కస్టమర్ బిహేవియర్. సో ఇక్కడ కస్టమర్ బిహేవియర్ నేను నెక్స్ట్ ఆ టైంలో డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని డైనమిక్ ప్రైసింగ్ అడ్జస్ట్ ప్రైసెస్ ఇన్ రియల్ టైం. సో ఇక్కడ ఈ రేట్లు ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి కస్టమర్ యొక్క ఆ, ఇక్కడ ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అండ్ కస్టమర్ యొక్క బిహేవియర్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రైసెస్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. నెక్స్ట్, పర్సనలైజ్డ్ మార్కెటింగ్ టార్గెట్స్ customers with customized ads and offers. Personalized marketing targets customers with customized ads and offers. Personalized marketing targets customers with customized ads and offers. సో ఏదైతే పర్సనలైజ్డ్ మార్కెటింగ్, వ్యక్తిగత మార్కెటింగ్ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు మరియు ప్రకటనలను చేరుస్తుంది. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు ఈ టైంలో మేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి టైం వస్తుంది, ఆ టైంలో రకరకాల డ్రెస్సెస్ ని వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని, అంటే వాళ్ళు ఇంతకు ముందు సెర్చ్ చేసిన ప్రీవియస్ డేటాను తీసుకుని వాళ్ళ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని వాళ్ళకి ఆ తరహా ప్రోడక్ట్స్ ని ముందుంచడంలో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, ఆ సీజన్ బట్టి వాళ్ళకి ఎలాంటివి పర్చేస్ చేస్తారు ఆన్లైన్ లో అనేది ప్రీవియస్ డేటాను బేస్ చేసుకుని అది అనలైజ్ చేసి మనకి అది ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఐటమ్స్ ని మనం ముందు ఉంచుతుంది అనమాట. నెక్స్ట్, ఇన్వెంటరీ అండ్ సప్లై చైన్ ఆప్టిమైజేషన్. ఇన్వెంటరీ మరియు సప్లై చైన్ ఆప్టిమైజేషన్. AI predicts product demand to reduce overstock or stockouts. AI అంచనా వేస్తుంది. Predicts product demand. AI predicts product demand to reduce overstock or stockouts. అంటే ఇక్కడ డిమాండ్ ని ఏఐ అనేది ఇక్కడ డిమాండ్ ని అంచనా వేసి అంచనా వేయడం ద్వారా, ఈ డిమాండ్ ని అంచనా వేయడం ద్వారా రెడ్యూస్ ఓవర్ స్టాక్ తీసుకోవడంలో కానీ, అంటే ఎక్కువ మోతాదులో స్టాక్ అనవసరం అంటే అవసరానికి మించిన స్టాక్ ని తీసుకోకుండా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. మనకి ఇది ప్రిడిక్ట్ చేస్తాం ముందుగానే ఎంతవరకు స్టాక్ అవసరం,
అవసరం లేనంత ఎక్కువ మోతాదులో స్టాక్ తీసుకుంటే అది వేస్ట్ అవుతుంది కదా. సో ఏఐ ముందుగానే ప్రిడిక్ట్ చేస్తుంది. కస్టమర్స్ యొక్క బిహేవియర్ ని దృష్టిలో పెట్టుకుని వారి యొక్క ప్రీవియస్ డేటాని అనలైజ్ చేయడం ద్వారా ఎంత స్టాక్ ఉండాలి, ఒక్కొక్క ఐటెం ఎంత స్టాక్ ఉండాలి అనేది ఇది ముందుగానే ప్రిడిక్ట్ చేస్తుంది, అంచనా వేస్తుంది. నెక్స్ట్, automated inventory management monitors stock and reorders products when needed. Automated inventory management monitors stock and reorders products when needed. ఇక్కడ ఆటోమేటెడ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇక్కడ ఆటోమేటెడ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది స్టాక్ ని మానిటర్ చేస్తూ అది మానిటర్ స్టాక్ అండ్ రీఆర్డర్స్ ప్రొడక్ట్స్ వెన్ నీడెడ్, ఎప్పుడైతే మనకి అవసరం అవుతాయో అప్పుడు రీఆర్డర్ చేయడం కానీ, ఈ విషయంలో ఆటోమేటెడ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది. స్టాక్ ని పర్యవేక్షించి అవసరమైతే రీఆర్డర్ చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా అదే రీఆర్డర్ చేస్తుంది అక్కడ ఉన్న డిమాండ్ బట్టి. సో స్టాక్ అయిపోతుందంటే దాన్ని ముందుగానే అంచనా వేసి ఇక్కడ రీఆర్డర్ చేస్తుంది ఆ స్టాక్ కావాలని. సప్లై చైన్ ఎఫిషియన్సీ ఇస్ ఇంప్రూవ్డ్ త్రూ రూట్ ఆప్టిమైజేషన్ అండ్ డిలే ప్రిడిక్షన్. ఇక్కడ సప్లై చైన్ యొక్క సమర్థత రూట్ ఆప్టిమైజేషన్ మరియు డెలివరీ ముందస్తు అంచనా ద్వారా మెరుగుపడుతుంది. నెక్స్ట్, ఎన్హాన్స్డ్ ఇన్ స్టోర్ ఎక్స్పీరియన్సెస్. సో స్టోర్ లో ఉన్న అనుభవాలను మెరుగుపరుచుకోవడం. ఎన్హాన్స్డ్ ఇన్ స్టోర్ ఎక్స్పీరియన్సెస్. స్మార్ట్ చెక్అవుట్ సిస్టమ్స్ అలో క్యాషియర్లెస్ షాపింగ్. స్మార్ట్ చెక్అవుట్ సిస్టమ్స్ అలో క్యాషియర్లెస్ షాపింగ్. ఇక్కడ స్మార్ట్ చెక్అవుట్ సిస్టమ్స్ అనేవి క్యాషియర్ లేని షాపింగ్ ను అలౌ చేస్తాయి అన్నమాట. క్యాషియర్ అవసరం లేదు అక్కడ. వర్చువల్ ఫిట్టింగ్ రూమ్స్ లెట్ కస్టమర్స్ ట్రై ప్రోడక్ట్స్ వర్చువల్లీ. సో వర్చువల్ ఫిట్టింగ్ రూమ్స్ అనేవి లెట్ కస్టమర్స్ ట్రై ప్రోడక్ట్స్ వర్చువల్లీ. అంటే ఇక్కడ ఫిజికల్ గా కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక షాప్కి వెళ్ళి ఒక షర్ట్ తీసుకుంటే ట్రయల్ రూమ్ కి వెళ్ళి అది మనకి కరెక్ట్ గా ఉందో లేదో ఒకసారి వేసుకుని చెక్ చేసుకుంటాం కదా. అలానే ఇక్కడ కొన్ని వర్చువల్ ఫిట్టింగ్ రూమ్స్ అనేవి, వర్చువల్ ఫిట్టింగ్ రూమ్స్ అవి రియల్ కాదు, వర్చువల్ ఫిట్టింగ్ రూమ్స్ అనేవి లెట్ కస్టమర్స్ ట్రై ప్రొడక్ట్స్ వర్చువల్లీ. అంటే ఆ పర్టికులర్ ఐటెం మనకి సూట్ అవుతుంది లేదా. ఫర్ ఎగ్జాంపుల్ సన్ గ్లాసెస్ తీసుకుంటున్నాం. సో మన ఫోటోని అక్కడ అది స్కాన్ చేసుకుని, సో మన ఇమేజ్ కి ఆ పర్టికులర్ గ్లాసెస్ సెట్ అవుతున్నాయా లేదా పర్టికులర్ డ్రెస్ మనకి సెట్ అవుతుందా లేదా అనేది మనం అక్కడ గ్రాఫికల్ గా చూడొచ్చు. అవి వర్చువల్ ఫిట్టింగ్ రూమ్స్ అనే కొన్ని అప్లికేషన్స్ ద్వారా ఇది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్, చాట్ బోర్డ్స్ అసిస్ట్ కస్టమర్స్ 24/7 విత్ ఎంక్వైరీస్ అండ్ రికమెండేషన్స్. ఇక్కడ ఈ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వీటన్నిటిలోనూ చాట్ బోర్డ్స్ అనేవి ఉంటాయి. చాట్ బోర్డ్స్ అనే అసిస్టెంట్స్ ఉంటాయి ఇక్కడ. సో అవి కస్టమర్స్ కి వీక్లో 24 అవర్స్, వీక్లో 7 డేస్ అండ్ డేలో 24 అవర్స్ కూడా అది మనకి ఎంక్వైరీస్ కానీ అక్కడ రికమెండేషన్స్ కానీ ఇవ్వడంలో అవి హెల్ప్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, డేటా డ్రివెన్ ఇన్సైట్స్. ఆల్ ట్రాక్స్ కస్టమర్ బిహేవియర్ టు ఆప్టిమైజ్ స్టోర్ లేఅవుట్స్ అండ్ మార్కెటింగ్. ఇక్కడ కస్టమర్ ప్రవర్తనను ట్రాక్ చేసి స్టోర్ లేఅవుట్ మరియు మార్కెటింగ్ ని మెరుగుపరుస్తుంది. నెక్స్ట్, మార్కెట్ ట్రెండ్ అనాలిసిస్ హెల్ప్స్ రిటైలర్స్ అడ్జస్ట్ ప్రొడక్ట్ ఆఫరింగ్స్ క్విక్లీ. మార్కెట్ యొక్క ట్రెండ్లను ముందుగా గుర్తించి ప్రోడక్ట్లను సరి చేసుకోవడానికి ఇది సహాయం చేస్తుంది. మార్కెట్ ట్రెండ్ అనాలిసిస్ హెల్ప్స్ రిటైలర్స్ అడ్జస్ట్ ప్రోడక్ట్ ఆఫరింగ్స్ క్విక్లీ. అంటే ప్రోడక్ట్ యొక్క ట్రెండ్స్ ని ముందుగానే గుర్తించి ఆ ప్రోడక్ట్స్ ని సరి చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది మనకి. నెక్స్ట్, ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ఏఐ పవర్డ్ వేర్ హౌస్ రోబోట్స్ పిక్, ప్యాక్ అండ్ సార్ట్ ప్రొడక్ట్స్ ఎఫిషియెంట్లీ. నెక్స్ట్, ఇక్కడ ఏఐ పవర్డ్ వేర్ హౌస్ రోబోట్స్, ఇక్కడ ఏవైతే రోబోట్స్ ఉన్నాయో అవి ఈ ప్రోడక్ట్స్ ని పిక్ చేయడంలోను, ప్యాక్ చేయడంలోను, సార్ట్ చేయడంలోను ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి అన్నమాట. సో ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్ఫార్మింగ్ ద రిటైల్ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ విధంగా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ ప్రోడక్ట్స్ కస్టమర్స్ కి సంబంధించింది ఇదంతా కూడా. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్. Examine the application of AI in agriculture, focusing on precision farming. Provide examples to illustrate the impact of AI in this domain.
ఎగ్జామిన్ ద అప్లికేషన్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్. గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చర్. ఏఐ ఇన్ అగ్రికల్చర్, ప్రెసిషన్ ఫార్మింగ్ లో అగ్రికల్చర్ అనేది ఏ విధంగా హెల్ప్ అవుతుంది. Precision farming or precision agriculture is the use of AI sensors and data analytics to optimize crop production, reduce waste, and increase efficiency. AI helps farmers make decisions based on real-time data about soil, weather, crops, and pests. ఇక్కడ ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే ఏఐ, సెన్సార్స్, డేటా అనాలిసిస్ వీటన్నిటిని ఉపయోగించి పంటల యొక్క ఉత్పత్తిని పెంచడం. నెక్స్ట్, ఇక్కడ వేస్టేజ్ని రెడ్యూస్ చేయడం, వ్యర్థాలను తగ్గించడం, మరియు వ్యవసాయాన్ని సమర్థవంతంగా చేయడం. ఇక్కడ ఏఐ అనేది ఫార్మర్స్ కి ఆ సాయిల్ టెస్ట్ చేయడం కానీ, వెదర్ కండిషన్స్ పరిస్థితి, వాతావరణాన్ని అంచనా వేయడం కానీ, అక్కడ ఉన్న సాయిల్ ని టెస్ట్ చేయడం కానీ, క్రాప్ యొక్క పరిస్థితులను అంచనా వేయడం, నెక్స్ట్ పెస్ట్స్ ని ముందుగానే పరిశీలించడం, ఇలాంటివి చేయడం ద్వారా రియల్ టైంలో ఏఐ అనేది ఫార్మర్స్ కి హెల్ప్ అవుతుంది. సో ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే ఏఐ, సెన్సార్స్, ఏఐని ఉపయోగించడం, నెక్స్ట్ సెన్సార్స్ అండ్ డేటా అనాలిటిక్స్ వీటన్నింటినీ ఉపయోగించి అక్కడ పంటల యొక్క ఉత్పత్తిని గరిష్టం చేయడం, ఎక్కువ చేయడం, నెక్స్ట్ వ్యర్థాలను తగ్గించడం, మరియు వ్యవసాయాన్ని సమర్థవంతంగా చేయడం. ఏఐ రైతులకు మట్టిని, అంటే అక్కడ ఉన్న సాయిల్ ని, వెదర్ యొక్క పరిస్థితిని, పంటల యొక్క పరిస్థితిని, పెస్ట్స్ ని పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, కీ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ ఇన్ ప్రెసిషన్ ఫార్మింగ్. Crop monitoring and health assessment. AI-powered drones and satellite imagery analyze crop health, detect diseases, nutrient deficiencies, or pest infestations early. సో ఏఐ డ్రోన్లు మరియు శాటిలైట్ ఇమేజెస్ వీటి ద్వారా ఈ క్రాప్ యొక్క హెల్త్, పంటల యొక్క హెల్త్ అండ్ డిసీజెస్ ని డిటెక్ట్ చేయడం, నెక్స్ట్ న్యూట్రియంట్ డిఫిషియన్సెస్ అంటే సరైన పోషక విలువలు లేకపోవడం, నెక్స్ట్ ఈ పెస్ట్ ఇన్ఫెస్టేషన్స్ అంటే వీటి మీద ఇవి ఉంటాయి కదా, పెస్ట్ల ఏమంటారు వాటిని, పంటలకు పట్టే సో పెస్ట్ ఇన్ఫెస్టేషన్స్ వీటిని ముందుగా గుర్తించి రైతులకి హెల్ప్ అవుతుంది. ఏఐ పవర్ డ్రోన్స్ అండ్ శాటిలైట్ ఇమేజరీ అనలైజ్ క్రాప్ హెల్త్, డిటెక్ట్ డిసీజెస్, న్యూట్రియంట్ డిఫిషియన్సీస్ అండ్ పెస్ట్ ఇన్ఫెస్టేషన్స్ ఎర్లీ. వీటన్నింటినీ ముందుగానే గుర్తించవచ్చు ఏఐ వల్ల. Example, Blue River Technologies see and spray uses computer vision to detect weeds and spray herbicides precisely, reducing chemical usage. Next, soil and irrigation management. AI sensors monitor soil moisture, nutrient levels, and environmental conditions to optimize irrigation schedules and fertilizer applications. సాయిల్ అండ్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ అంటే సాయిల్ అంటే ఇక్కడ మట్టి, ఇరిగేషన్ మేనేజ్మెంట్ అంటే నీటి యొక్క పాలన. సో ఏఐ సెన్సార్స్ మట్టిలో ఉన్న తేమ, పోషకాలు, వాతావరణ పరిస్థితులు ఇలాంటి వాటిని పరీక్షించడం ద్వారా ఇరిగేషన్ స్కెడ్యూల్స్ అంటే ఆ వాటర్ని ఎప్పుడు పంపించాలి, వాటి యొక్క ఈ స్కెడ్యూల్స్ ని ఇది ఆప్టిమైజ్ చేస్తుంది. అండ్ ఫెర్టిలైజర్ అప్లికేషన్, ఎరువులు సరిగా అందించేందుకు సూచనలు ఇస్తాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, క్రాప్ ఎక్స్ uses AI soil sensors and data analytics to recommend precise irrigation, saving water and improving yields. క్రాప్ ఎక్స్ సిస్టమ్ అనేది, క్రాప్ ఎక్స్ అనే సిస్టమ్ ఏఐ ఆధారంగా పనిచేస్తుంది ఇది. సో సాయిల్ సెన్సర్స్ అండ్ డేటా అనాలిటిక్స్ టు రికమెండ్ ప్రిసైజ్ ఇరిగేషన్ అంటే ఇక్కడ నీటిని క్షయం తగ్గించి పంట ఉత్పత్తిని పెంచుతుంది.
So CropX uses AI soil sensors and data analytics to recommend precise irrigation, saving water and improving yields. వాటర్ని సేవ్ చేసి పంట యొక్క ఉత్పత్తిని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. సేవింగ్ వాటర్ అండ్ ఇంప్రూవింగ్ yields. నెక్స్ట్ ఈల్డ్ ప్రిడిక్షన్ అండ్ ఫోర్కాస్టింగ్. అంటే ఈల్డ్ ప్రిడిక్షన్ అండ్ ఫోర్కాస్టింగ్ అంటే పంటల యొక్క దిగుబడిని అంచనా వేయడం. ఈల్డ్ ప్రిడిక్షన్ అండ్ ఫోర్కాస్టింగ్ అంటే పంటల యొక్క దిగుబడిని అంచనా వేయడం. సో AI మోడల్స్ అనలైజ్ హిస్టారికల్ డేటా, weather patterns, and correct crop conditions to forecast yields accurately. Example, IBM's Watson decision platform for agriculture predicts crop yields and helps farmers plan harvesting and storage. ఇక్కడ AI మోడల్స్ అనలైజ్ హిస్టారికల్ డేటాని AI అనేది ఇక్కడ మోడల్ చేసి అనలైజ్ చేసి ఏమేమి అనలైజ్ చేస్తుంది? హిస్టారికల్ డేటా, వెదర్ ప్యాటర్న్స్ అండ్ కరెంట్ క్రాప్ కండిషన్స్, వీటన్నింటిని అనలైజ్ చేయడం ద్వారా టు ఫోర్కాస్ట్ ఈల్డ్స్ యాక్యురేట్లీ, దిగుబడి అంచనాను కరెక్ట్ గా అంచనా వేస్తుంది అనమాట. ఎంత దిగుబడి రావచ్చు అనేది కరెక్ట్ గా అంచనా వేస్తుంది. వీటిని అనలైజ్ చేయడం ద్వారా హిస్టారికల్ డేటాని, ప్రీవియస్ డేటాని, వెదర్ యొక్క ప్యాటర్న్స్ ని అండ్ కరెంట్ క్రాప్ కండిషన్స్ ని, వీటన్నింటినీ అనలైజ్ చేసి ఇది ఆ, చాలా ఖచ్చితమైన దిగుబడిని అంచనా వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, IBM వాట్సన్ డెసిషన్ ప్లాట్ఫామ్ ఫర్ అగ్రికల్చర్ రైతులకు పంట దిగుబడి అంచనాలు మరియు నిల్వ పికింగ్ ప్లానింగ్ లో సహాయపడుతుంది. IBM వాట్సన్ డెసిషన్ ప్లాట్ఫామ్ అనేది ఐబిఎం ఐబిఎంస్ వాట్సన్ డెసిషన్ ప్లాట్ఫామ్ ఫర్ అగ్రికల్చర్. ఆ, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? రైతులకు పంట దిగుబడి అంచనాలు మరియు నిల్వ వీటికి సంబంధించిన ప్లానింగ్ లో ఇది హెల్ప్ అవుతుంది. ఒకసారి దీని గురించి చూద్దాం. IBM's Watson Decision Platform for Agriculture. అగ్రికల్చర్ కి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇది. ఓకే, నెక్స్ట్ పెస్ట్ అండ్ డిసీజ్ కంట్రోల్. పెస్ట్ అండ్ పెస్ట్ అండ్ పీడ్ అంటారు కదా. ఆ, ఈ అగ్రికల్చర్ లో పంటలకు వచ్చే పీడని పెస్ట్ అంటారు. అంటే డిసీజ్ కంట్రోల్, రోగ నియంత్రణ. AI algorithms detect early signs of pest infestations or plant diseases, enabling targeted interventions. AI algorithms detect early signs of pest infestations or plant diseases, enabling targeted interventions. For example, Plant Plant Village Nuru app uses AI to diagnose crop diseases like cassava mosaic virus in real time using smartphone images. ప్లాంట్ విలేజ్ నూరు యాప్ అనేది ఒకటి ఉంది ఇక్కడ. ఇందులో ఈ యాప్ స్మార్ట్ ఫోన్ ఫోటోలు ఉపయోగించి పంట రోగాలను తక్షణమే గుర్తిస్తుంది. ఉదాహరణకు కసావా మొసాయిక్ వైరస్. చూద్దాం ఇది ఒకసారి. సో ఇది ఒక యాప్. ఈ యాప్ ద్వారా ఇలా ఇమేజెస్ ని స్కాన్ చేస్తే అక్కడున్న ఈ యాప్ పేరు ప్లాంట్ విలేజ్ నూరు యాప్ అంటది. AI ఫర్ పెస్ట్ అండ్ డిసీజ్ మానిటరింగ్. ఈ అప్లికేషన్ అనేది ఆ, పంటలకు పట్టిన పెస్ట్ అండ్ డిసీజెస్ ని మానిటర్ చేయడానికి ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. జస్ట్ ఈ యాప్ ద్వారా అక్కడున్న ఇదిగోండి, సపోజ్ దీన్ని స్కాన్ చేయడం ద్వారా దీనికి వచ్చిన డిసీజ్ ఏంటనేది త్వరగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ autonomous farming equipment. AI guides tractors, harvesters, and drones for automated planting, harvesting, and spraying, improving efficiency.
ఏఐ ఆధారిత ట్రాక్టర్లు, హార్వెస్టర్స్, డ్రోన్స్ ఆటోమేటిక్ గా AI guides tractors, harvesters, and drones for automated planting, harvesting, and spraying, improving efficiency. Next example, John Deere's autonomous tractors use AI for precision plowing, planting, and spraying. సో ఇదేంటో చూద్దాం, ఈ ట్రాక్టర్స్ ఏంటో ఒకసారి. Autonomous tractors. John Deere's autonomous tractors ప్రెసిషన్ ప్లోయింగ్, ప్లాంటింగ్ అండ్ స్ప్రేయింగ్ కోసం వీటిని యూజ్ చేస్తారట. అంటే అన్ని సదుపాయాలు ఇందులో ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఆన్ అగ్రికల్చర్. హయ్యర్ yields, ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆప్టిమైజ్డ్ ఇన్పుట్స్ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ. హయ్యర్ yields అంటే ఎక్కువ ఉత్పత్తి, ఇక్కడ దిగుబడి దిగుబడి ఎక్కువ దిగుబడి వస్తుంది అనమాట. ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆప్టిమైజ్డ్ ఇన్పుట్స్ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ. సమస్యలను ముందుగానే గుర్తించడం మరియు సరైన ఇన్పుట్స్ వాడడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది. నెక్స్ట్ కాస్ట్ రిడక్షన్, ఖర్చు తగ్గిస్తుంది. ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ వాటర్, ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ రెడ్యూసెస్ ఇన్పుట్ కాస్ట్. నెక్స్ట్ సస్టైనబిలిటీ అంటే సుస్థిరత. రెడ్యూస్డ్ కెమికల్ యూసేజ్ అండ్ వాటర్ వేస్ట్ బెనిఫిట్ ద ఎన్విరాన్మెంట్. రసాయనాలు, నీటి వాడకాన్ని తగ్గించడం ద్వారా ఇది ఎన్విరాన్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. డెసిషన్ మేకింగ్, ఫార్మర్స్ గెట్ యాక్షనబుల్ ఇన్సైట్స్ ఫర్ బెటర్ ప్లానింగ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. అంటే రైతులు ప్లానింగ్ మరియు రిస్క్ మేనేజ్మెంట్ లో మెరుగైన నిర్ణయాలను తీసుకోగలరు. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ లో ఏఐ యొక్క ఇంపాక్ట్ ఏమేంటి? హైయర్ yields అంటే ఎక్కువ దిగుబడిని పొందడం. నెక్స్ట్ కాస్ట్ రిడక్షన్, ఖర్చు తగ్గించుకోవడం. సస్టైనబిలిటీ, సుస్థిరత. ఎన్విరాన్మెంట్, బెనిఫిట్ ద ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్, నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకోవడం. ఇదంతా అగ్రికల్చర్ లో ఏఐ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ ఇన్ ఎడ్యుకేషన్. ఎక్స్ప్లెయిన్. ఎడ్యుకేషన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అప్లికేషన్స్ ఏమి? Applications of AI in education. AI is changing education by making learning easier, faster, and more personal. Here are the main ways it is used. Personalized learning. ఒకటి పర్సనలైజ్డ్ లెర్నింగ్, రెండు ఏఐ ట్యూటర్స్, మూడు ఆటోమేటిక్ గ్రేడింగ్, నాలుగవది వర్చువల్ క్లాస్ రూమ్స్ అండ్ ఏఐ అసిస్టెంట్స్, లెర్నింగ్ ఇన్సైట్స్, అడ్మినిస్ట్రేటివ్ హెల్ప్, యాక్సెసిబిలిటీ. సో ఇవి ఇక్కడ 7 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సో చూద్దాం. ఏఐ ఇస్ చేంజింగ్ ఎడ్యుకేషన్ బై మేకింగ్ లెర్నింగ్ ఈజియర్, ఫాస్టర్ అండ్ మోర్ పర్సనల్. హియర్ ఆర్ ద మెయిన్ వేస్ ఇట్ ఈస్ యూజ్డ్. పర్సనలైజ్డ్ లెర్నింగ్, వ్యక్తిగత అభ్యాసం. ఏఐ హెల్ప్స్ స్టూడెంట్స్ లెర్న్ అట్ దేర్ ఓన్ పేస్. AI helps students learn at their own pace. It finds what a student knows and what they need to practice. సో ఏఐ అనేది ప్రతి విద్యార్థి అవసరానికి తగిన లెసన్స్ ని అందిస్తుంది అనమాట. ఆ స్టూడెంట్ కి ఏం తెలుసు, ఏం నేర్చుకోవాలనేది తెలుసుకుని వాటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. టు ప్రాక్టీస్, ఇట్ ఫైండ్స్ వాట్ ఏ స్టూడెంట్ నోస్ అండ్ వాట్ దే నీడ్ టు ప్రాక్టీస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యాప్స్ లైక్ న్యూటన్ గివ్ లెసన్స్ బేస్డ్ ఆన్ ఏ స్టూడెంట్స్ ప్రోగ్రెస్. సో ఈ యాప్ అనేది, ఇక్కడ ఒక యాప్ ఉంది, అది ఏం చేస్తుంది అంటే ప్రోగ్రెస్ ని స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ని దృష్టిలో పెట్టుకుని వాడికి కావాల్సిన లెసన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ మనం. న్యూటన్ యాప్ ఫర్ స్టూడెంట్స్. ఏ న్యూటన్. ఓకే, స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన టాపిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఏఐ ట్యూటర్స్. ఏఐ కెన్ యాక్ట్ యాజ్ ఎ ట్యూటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ లెసన్స్ ఆర్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఎనీ టైమ్.
answer questions anytime. AI can act as a tutor and explain lessons or answer questions anytime. Example, Carnegie Learning helps students learn math step by step. Next, automatic grading. AI can grade tests, quizzes, and even essays. Teachers save time and students get fast feedback. సో ఇక్కడ ఆటోమేటిక్ గ్రేడింగ్ ఏఐ టెస్ట్లు క్విజ్లు ఎస్ఐలను గ్రేడింగ్ చేస్తుంది. టీచర్స్ యొక్క సమయాన్ని ఇక్కడ ఆదా చేసుకోవచ్చు. విద్యార్థులు వెంటనే ఫీడ్బ్యాక్ ని పొందుతారు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, గ్రేడ్ స్కోప్ అనేది గ్రేడ్స్ అసైన్మెంట్స్ ఆటోమేటికల్లీ. ఇక్కడ గ్రేడ్ స్కోప్ గ్రేడ్స్ అసైన్మెంట్స్ ని ఆటోమేటిక్ గా గ్రేడ్ చేస్తుంటది గ్రేడ్ స్కోప్ అనేది. నెక్స్ట్, వర్చువల్ క్లాస్ రూమ్స్ అండ్ ఏఐ అసిస్టెంట్స్. ఏఐ కెన్ హెల్ప్ మేనేజ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్సర్ స్టూడెంట్స్ క్వశ్చన్స్. Example, Jill Watson at Georgia Tech is an AI teaching assistant for online courses. Learning insights. AI looks at students' data to see who is struggling. It helps teachers give extra help to students who need it. Next, administrative help. AI helps with tasks like scheduling, attendance, and enrollment. Next, accessibility. AI helps students with disabilities learn better using speech to text, reading tools, and more. Example, Microsoft Immersive Reader helps students with reading difficulties. Impact of AI in education. Makes learning more personal and easy to understand. Saves teachers time on grading and admin work, helps students stay motivated and engaged, gives teachers data to help students better. So, examine the applications of AI in education. Next, explain artificial intelligence is transportation. రవాణా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ విధంగా హెల్ప్ అవుతుంది. Artificial intelligence in transportation. Artificial intelligence is playing a very important role in transportation. It makes travel safer, easier, and more efficient. It helps reduce accidents, control traffic, and improve public transport. In the future, AI will completely transform the way we travel, making transportation smarter and more reliable. Artificial intelligence is playing a very important role in transportation. It makes travel safer, easier, and more efficient. It helps reduce accidents, control traffic, and improve public transport. In the future, AI will completely transform the way we travel, making transportation smarter and more reliable. Artificial intelligence is changing the transportation sector in a big way. Transportation means the movement of people and goods from one place to another. Transportation means the movement of people and goods from one place to another. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంటే గూడ్స్ అంటే ఇక్కడ ఆమ్, ఏమంటారు, వస్తువులు, గూడ్స్ కానీ పీపుల్ కానీ ఒక చోట నుండి మరొక చోటికి మూవ్ అవ్వడాన్ని ట్రాన్స్పోర్టేషన్ అంటారు. ఎర్లియర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ డిపెండెడ్ ఫుల్లీ ఆన్ హ్యూమన్ డ్రైవర్స్, కండక్టర్స్ అండ్ ట్రాఫిక్ మేనేజర్స్. గతంలో ట్రాన్స్పోర్టేషన్ అనేది కంప్లీట్ గా హ్యూమన్ డ్రైవర్స్ మీద, కండక్టర్స్ మీద అండ్ ట్రాఫిక్ మేనేజర్స్ మీద డిపెండ్ అయి ఉండేది. బట్ టుడే ఏఐ ఈస్ హెల్పింగ్ టు మేక్ ట్రాన్స్పోర్టేషన్ ఫాస్టర్, సేఫర్, స్మార్టర్ అండ్ మోర్ ఎఫిషియంట్. సో ఇప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫాస్ట్ గా, సేఫ్ గా, స్మార్ట్ గా అండ్ ఎఫిషియంట్ గా, సమర్థవంతంగా జరగడానికి ఇక్కడ ఏఐ అనేది ట్రాన్స్పోర్టేషన్ లో హెల్ప్ అవుతుంది. ఒకటి, ట్రాఫిక్ మేనేజ్మెంట్. AI is used to control traffic signals in many cities. It studies real-time traffic conditions through cameras and sensors. Based on this data, AI changes the traffic lights to reduce traffic jams. So this helps in less waiting time at signals, smooth movement of vehicles, and reduced pollution. ఇది ట్రాఫిక్ మేనేజ్మెంట్ లో ఏఐ అనేది ఈ విధంగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, స్మార్ట్ అండ్ సేఫ్ డ్రైవింగ్.
AI systems in cars help drivers by giving alerts. For example, automatic braking when vehicles come too close, lane keeping system to avoid accidents, detecting obstacles, pedestrians or or animals on the road, automatic braking system when vehicles come too close. ఏవైనా వెహికల్స్ బాగా క్లోజ్ గా ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ హెల్ప్ అవుతుంది ఆటోమేటిక్ గా బ్రేక్ చేయడానికి ఏవైనా వెహికల్స్ క్లోజ్ గా వచ్చినప్పుడు మన వెహికల్ కి. నెక్స్ట్ లేన్ గీవింగ్ సిస్టమ్ టు అవాయిడ్ యాక్సిడెంట్స్, డిటెక్టింగ్ అబ్స్టాకల్స్, పెడస్ట్రియన్స్ ఆర్ యానిమల్స్ ఆన్ ద రోడ్. రోడ్డు మీద నడుస్తూ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నా లైక్ యానిమల్స్ ఏమైనా వెళ్తూ ఉన్నా కూడా ఇవి డిటెక్ట్ చేసి మనకి ఆ, అది ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాయి, అలర్ట్ చేస్తూ ఉంటాయి మనల్ని. These features help prevent accidents and save lives. These features help prevent accidents and save lives. Next, self-driving cars. One of the biggest uses of artificial intelligence is autonomous of or self-driving cars. One of the biggest uses of AI is autonomous or self-driving cars. These cars do not need a human driver. These cars do not need a human driver. They use AI, sensors, maps, and cameras to understand the road. ఇక డ్రైవర్ అవసరం లేదు, డ్రైవర్ అవసరం లేకుండా అది ట్రావెల్ చేయొచ్చు. దీనికోసం ఏఐ అనేది సెన్సర్స్, మ్యాప్స్ అండ్ కెమెరాస్ టు అండర్స్టాండ్ ద రోడ్ వీటిని ఉపయోగించుకుంటుంది. దే కెన్ డిటెక్ట్ ట్రాఫిక్ సైన్స్, follow speed rules, change lanes automatically, stop and start without human help. Next, though still in development, self-driving cars may reduce accidents caused by human mistakes. Next, public transport improvements. AI helps public transport systems like buses, trains, and metros. It can predict the arrival time of buses and trains, time of buses and trains, help plan the best routes, manage ticketing and passenger flow, reduce delays. This makes travel more comfortable and reliable for passengers. Next, logistics and goods transport. AI plays a major role in goods transportation too. It helps companies plan the shortest and fastest routes for delivery trucks. AI plays a major role in good transportation. It helps companies plan the shortest and fastest routes for delivery trucks. It can also track vehicles, control fuel usage, and prevent theft. This makes goods reach customers faster and reduces transport cost. Next, road safety and accident analysis. AI can study accident data and identify dangerous roads or areas. AI can study accident data AI can study accident data and identify dangerous routes or areas. Government departments use this information to improve road design and safety measures. Government departments use this information. ఏదైతే ఏఐ స్టడీ చేసిందో ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి రోడ్ డిజైన్ కానీ సేఫ్టీ మెజర్మెంట్స్ కానీ అది ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్, ఎయిర్ అండ్ రైల్ ట్రాన్స్పోర్ట్. AI is also used in airports and railways. Air traffic control uses AI to prevent flight collisions. AI helps manage train schedules and detect faults in tracks. This increases safety and reduces delay. So this is sixth question. Explain artificial intelligence in transportation. So ఈ notes ని యూజ్ చేసి మీరు ఈ రాబోయే సెమిస్టర్ ఎగ్జామ్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పేపర్ నుండి నేను యూనిట్ 2లో కొన్ని క్వశ్చన్స్, ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఈ నోట్స్ మీరు ప్రిపేర్ అవ్వండి ఎగ్జామినేషన్స్ కోసం. ఓకే.